అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను అందించే ఆత్మీయ ఆహారంలో దైవజనులు అనేకుల కొరకు నేను చెప్తూ ఉన్నాను. అదే ప్రకారము ఈ రోజున కూడా జాన్ అయ్య గారి సిద్ధపాటు గురించి చెప్పాలని చెప్తూ ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. తను రేడియో వర్తమానికులు మొట్టమొదట ఈ రేడియో ప్రారంభించినప్పుడు విశ్వవాణి తరఫున జాన్ గారు రేడియోలో ప్రసారము వాక్యాన్ని చేసేవారు. తను మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. తన ద్వారా అనేకులు ఆ రేడియో ద్వారా విని రక్షింపబడ్డారు, బ్యాప్టిజమ్స్ తీసుకున్నారు. ఈ విధంగా తను పరలోక రాజ్యానికి ఎంతోమందిని పంపించినట్లు తన సాక్ష్యము చెప్తూ ఉంది. అయితే ఎంతోమంది తన ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అదే ప్రకారము తను కూడా ఎలా సిద్ధపడ్డాడంటే, రాత్రివేళ భోజనములు చేసి స్నానము చేసి మంచి వస్త్రాలను ధరించుకొని సూట్ వేసుకొని తను సిద్ధపడుతూ ఉన్నాడట. అయితే వాక్యం అంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. తను శరీరం కూడా శుభ్రపరచుకున్నాడు. వాళ్ళు ఇంటివారు, ఏంటండి ఇంత రాత్రి తయారవుతున్నారు అని అడిగినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఆయన రమ్మన్నాడు, ఈ భూలోకంలో నా పని అయిపోయింది, ఇప్పుడు యేసయ్య సన్నిధిలో ఉండడానికి ఈ సిద్ధపాటు అని ఆ ఇంటి వారితో తను చెప్పినట్లుగా తన విషయమై సాక్ష్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది ప్రసంగాలను వింటూ ఉన్నారు. కానీ ఈరోజు నీవు సిద్ధపడ్డావా? సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీవు సిద్ధంగా లేనట్లయితే ఈరోజు ఈ సాక్ష్యాన్ని విని సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. అనేకులు చాలా విషయాల గురించి సిద్ధపాటు అవుతూ ఉంటారు. పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటారు, ఏదైనా విందుకు వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటారు, ఏదైనా చావుకు వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటారు, చర్చ్కి వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటారు, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటారు. అదే దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? లేకపోతే పాపంలో జీవిస్తున్నావా? ఒకవేళ నీవు పాపంలో జీవిస్తే ఆ పాపాన్ని విడిచిపెట్టి నీవు ఆ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలని ఈ మాటలను చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.